సంయుక్తంగా గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత నేత్ర శస్త్రచికిత్స శిబిరానికి ఇచ్చేసినటువంటి మన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ దత్ గారు, అలాగే వేదికను అలంకరించిన హ్యాపీ వన్ ఆఫ్ ద ఫౌండర్ డాక్టర్ సంజయ్, హ్యాపీ మెంబర్స్, రోటరీ మెంబర్స్, మరి వివిధ గ్రామాల నుండి వచ్చేసిన పేషెంట్స్, వారి కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ రోటరీ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాము. మరి since last 12 years by Sanjay, we have been conducting regular eye camps in Jagityal and surrounding villages regularly. మరి ఈరోజు ఒక 18 మెంబర్ పేషెంట్స్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారికి ఉచితంగా నిన్న సాయంత్రం సర్జరీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మన రెస్పెక్టెడ్ ఎస్పీ సార్ విల్ బి డిస్ట్రిబ్యూటింగ్ మెడిసిన్ స్పెక్స్ టు ఆల్ పేషెంట్స్. మరి మేము లాస్ట్ Rotary has 3 decades history in Jagityal town. Happy since last 12 years. Happy and Rotary. Happy is the branch. Jagityal was inaugurated by Dr. Jagan Naileni, who belongs to Mode of Jagityal Mandal. He has formed this Happy branch in Jagityal town with the support of Sanjay and other members. Actually, with Happy and Rotary activities only, Sanjay was dragged into public life. With his having his past history of his service activities, he has been dragged in public life. Now he's with Sanjay and his team. Now last 5 years, more than 8,000 cataract surgeries we have done. The credit goes to Rotary members, Happy members, and especially to Sanjay. I once again thank all of them. I especially invite and welcome the support of your previous officers also. We could able to conduct free health camps in Jagannathpur, in Chindalur, with the support of Indian Red Cross. They have conducted blood donation camp also, sir. All your police team also donated blood voluntarily on Police Memorial Day. Earlier also, in future also, if you permit, if you we can join case history, how can I complete in 2 minutes? First meeting, Rotary members. Mari, ma Rotary paranga. ఇక్కడ జగిత్యాల ఆర్టిఫిషియల్ లిమ్స్, జైపూర్ ఫుడ్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. కొత్తగూడెంలో డాక్టర్ విజేంద్ర గారు, మా రోటరీ వన్ ఆఫ్ ద పాస్ట్ గవర్నర్, మరి వారి సపోర్ట్తో ఎవరైనా పేషెంట్స్కు పోలియో వ్యాధి వల్ల కానీ, మరి యాక్సిడెంట్స్ వల్ల కానీ, ఇఫ్ దే లూజ్ లెగ్స్, మరి జైపూర్ ఫుడ్ కూడా ఉచితంగా రోటరీ పరంగా ఉచితంగా నిర్వహించే అవకాశం కూడా ఉంది. మరి అలాగే హ్యాపీ నుండి we have a dead body freezer, sir. Last 8 years we are giving a free service to dead body freezer. ఎక్కడైతే జగిత్యాల చుట్టుపక్కల ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులు చాలా దూరం నుండి దూర ప్రాంతాల నుండి వచ్చే ఉన్నప్పుడు వారికి శీతల శవపేటిక అవసరం ఉంటూ కూడా ఫ్రీగా లాస్ట్ 8 years నుండి we have been serving, sir. మరి అంతేకాకుండా ఎవరైనా చనిపోయినప్పుడు కూడా మా రోటరీ హ్యాపీ పరంగా ఐ డొనేషన్ కూడా we have been collecting with Sanjay and Dr. Vijay, Naresh, Narayana. మరి ఎందుకంటే ఏ యాక్టివిటీ చేయాలన్నా మా టీమ్, we have a strong team. మరి దీని గురించి ఇంకా అవగాహన కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం జగిత్యాల పట్టణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ నుండి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు పంపడం జరుగుతుంది. ఆ 2 ఐస్ని ఇద్దరు మెంబర్స్కు, ఇద్దరు సభ్యులకు ఒక చూపు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి ఒక ఇట్స్ ఏ నో మేమంటే మా రోటరీ మెంబర్స్ ఆల్సో అర్లియర్ వీ హావ్ టేకెన్ ఐ ప్లేట్స్. ఇన్ ఫ్యూచర్ మా నుండి ఏమైనా కూడా ఐ డొనేషన్స్కు వీఆర్ రెడీ. అంతేకాకుండా ఇంకా చాలా యాక్టివిటీస్, మరి స్కూల్ డెస్క్స్, లాంగ్ నోట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఇక్కడ జగిత్యాల అండ్ సరౌండింగ్ బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, కస్తూర్బా హాస్టల్స్లో కూడా ద సపోర్ట్ ఆఫ్ రోటరీ డాక్టర్స్ వీ హావ్ బీన్ కండక్టింగ్ so many health camps to students. We have been distributed to long notebooks and school discs to the government schools also. In future also, with the support of local people or elite of the town, we will be continuing this type of activities in future. I once again thank. I request Dr. Sanjay to honor our chief guest of today's function, Sri Sunil Dutt sir. Pratap sir.
ఆపి మరి అదేవిధంగా మా భవానీ గంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన ఫ్రీ ఐ సర్జరీ క్యాంప్ అంటే ఉచిత శస్త్రచికిత్స శిబిరం నేత్ర శిబిరానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు ఆనరబుల్ సూపరింటెండెంట్ గారు చారి గారు శ్రీనివాస్ గారు అసిస్టెంట్ గవర్నర్ మంచాల కృష్ణ గారు ఆపి సభ్యులు రోటరీ మాజీ ప్రెసిడెంట్ శ్రీ అశోక్ గారు పెద్దలు మాజీ సర్పంచ్ కోశాధికారి శ్రీ కాశీరావు గారు పెద్దలు ఆపి ఉపాధ్యక్షులు బిజినెస్ ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కొత్త ప్రతాప్ గారికి నమస్కారం. గత 23 సంవత్సరాలుగా ఏదైతే మేము ఇంటి ఆపరేషన్లు ఇవన్నీ చేస్తున్నామో అవన్నిటికీ సహకరిస్తున్న పేషెంట్లకు ఇంకా వారిని తీసుకొచ్చే వారికి మరీ ముఖ్యంగా మా రోటరీ క్లబ్ ఆపి సభ్యులతో పాటు నా హాస్పిటల్ సిబ్బంది అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మా స్టాఫ్ కంపౌండర్లు అందరూ సహకారం లేకపోతే ఇంత చేయలేము. వాళ్ళు కూడా ఇవాళ ఆదివారం అయినా కానీ అందరూ ఉన్నారు. రాత్రి కూడా లేట్ వర్క్ చేశారు. మన దేశంలో కంటి చూపు తక్కువ వాళ్ళు చాలా మంది ఉన్నారు, బీదవాళ్ళు. ఈజ్ ద హైయెస్ట్ బ్లైండ్నెస్ ఇన్ ద వరల్డ్ మన పాపులేషన్. అందుకని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా కంటి వెలుగు ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. దీంట్లో చాలా స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో పాటు చాలా మంది కూడా భాగస్వాములు కావాల్సి ఉంది. ఈ మధ్య దానికోసం ఒక స్పెషల్ బడ్జెట్ పెట్టి కూడా మన ముఖ్యమంత్రి గారు చేస్తాం. కానీ వాటన్నిటికంటే ముందే మేము ఇక్కడ రోటరీ క్లబ్ నుంచి కానీ ఇదంతా 23-24 సంవత్సరాల నుంచే ప్రతి వారము ప్రతి నెల ప్రతి సంవత్సరం వందలలో వేల వరకు కూడా మేము ఆపరేషన్ చేయడం జరిగింది. చేయడమే కాదు దీన్ని చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇవాళ మీడియా మిత్రులు ఉన్నారు. మీడియా మిత్రుల ద్వారా మేము మాట్లాడేటప్పుడు అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇవాళ హానరబుల్ ఎస్పీ గారు ఉన్నారు. మొన్ననే వైద్యశాఖ మంత్రి మీటింగ్లో కూడా చెప్పిన సార్ మన డిఫికల్ట్ థింగ్ ప్రాబ్లం ఏంటంటే ఇంకొక 25-30% మందికి మంచి బిడ్డలు ఉంటారు, కొడుకులు ఉంటారు, తీసుకొస్తారు, దే విల్ టేక్ కేర్, మంచిగా చూసుకుంటారు. కానీ ఇవ్వాలంటే మా పద్దే 83-84 సంవత్సరాల ముసలాయన వచ్చాడు. ఎంత పట్టుకునేటోళ్ళు లేరు. ఆపరేషన్ వరకు మా సిబ్బంది తీసుకుపోయారు. ఆపరేషన్ అయినాక మంచం కాడికి తీసుకొచ్చారు. అంత వచ్చినా కానీ మొత్తం మనం చూసుకోలేము. పాపం మీరు చూసారు కొద్దిగా జారిపడ్డది గీడ దీనాక. ఇంకొక పేషెంట్ చూస్తే ఇప్పుడు వచ్చింది, ఏవో ఇప్పుడు వచ్చినామంటే నన్ను ఎవరు కష్టలేదు. నిన్న వాస్తవానికి ఎంత ఎవరు లేకపోతే మేము ఆపరేషన్ చేయం. నిన్న వచ్చిండు ఒక మనవాడు, సరిగ్గా చేసిండు, సంతకాలు పెట్టిండు, మేము ఆపరేషన్ అనేది ఎటువంటి ఇక్కడ పడే. ఇవాళ ఒక్కతే ఒక ముసలమ్మ వచ్చింది. ఏంది అంటే నాకు ఎవరు ఉన్నారంట. అంటే ఎవరు సరిగ్గా చూసుకునే పరిస్థితి చాలా మందిలో లేదు, కొంతమందిలో ఎక్కేస్తారు. అట్లాంటివి చాలా ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి మరి తప్పకుండా ఈ వయోవృద్ధులను ప్రభుత్వం ఎన్నైనా చేయని, లేకపోతే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ రోటరీ క్లబ్ మేము ఎన్నైనా చేయని, ఇంటికాడ చూసుకునే వాళ్ళకు ఉండాలి. కర్పూర్ నిధుల కంటే 1000 రూపాయల పింఛన్ ముఖ్యమంత్రి ఇస్తుడు, 6 కిలోల బియ్యం ఇస్తుడు కావచ్చు. కానీ ఇట్లాంటి బాధ వచ్చినప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా భారతదేశ సంస్కృతి ఒకప్పుడు గొప్పది, కుటుంబ సంస్కృతి, ఫ్యామిలీ సిస్టమ్ అంటేనే భారతదేశం. కానీ ఇవాళ ఇప్పటికే విలువలు తీర్చాడుతున్నాయి, ఎథిక్స్ పోయినాయి, తల్లిదండ్రులు అంటే గౌరవం తగ్గిపోయింది. అది మాకు ఈ వృద్ధులను ఇక్కడ చూస్తూ ఉంటే మాకు ఎప్పుడు కనబడుతుంటుంది. అందుకే మా దోస్తు సూర్యం వృద్ధాశ్రమం పెట్టాడు, ముసలి వచ్చాడు. ఈ రన్నింగ్ ప్రెసిడెంట్ నన్ను కూడా దానికి గౌరవాధ్యక్షులు పెట్టినందుకు సభాముఖంగా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సార్. వన్ థింగ్, రోటరీ క్లబ్ అనేది జగిత్యాలలో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పడి ఇవాళ జగిత్యాలలో మొట్టమొదటి పార్క్ ఎవరు చేసిండ్రయ్యా అంటే పిల్లలు ఆడుకునేది రోటరీ పార్క్. అట్లనే చౌరస్తాలు ఉంటాయి, వీటికి మంచిగా గద్దె కట్టి ఒక ట్రాఫిక్ ఐలాండ్ డెవలప్ చేసినట్టే పాత బస్సులు ఇందిరాగాంధీ బొమ్మలు మొదలు రోటరీ క్లబ్ చేసింది. పోవాలంటే ఒక అంబులెన్స్ కావాలంటే ఆపి స్వచ్ఛంద సంస్థ ద్వారా మోతే జగన్నాథ్ గారు డొనేషన్ చేస్తే ఆపి స్వచ్ఛంద సంస్థ రోటరీ క్లబ్ ఫస్ట్ అంబులెన్స్ ఇన్ జగిత్యాల ఫర్ సర్వీస్ మేము ఇంట్రడ్యూస్. చనిపోయిన తర్వాత పిల్లగాళ్ళు ఎక్కడో ఉంటే వాళ్ళను 2 రోజులు ఫ్రీజర్ లో పెట్టాలి. ఐస్ బాక్స్ కావాలంటే జగిత్యాల ప్రాంతం చుట్టుపక్కల ఎన్నడూ లేనినాడే మేము ఇలా ఆపి రోటరీ క్లబ్కి వెళ్ళి ఫ్రీజర్ కొనుకొచ్చి పెట్టినాం, ఫ్రీగా ఉచితంగా ఇచ్చినాం.
చనిపోయిన తర్వాత కాలబెట్టడానికి శ్మశాన వాటికలు ఉంటే దాని అభివృద్ధికి గొల్లపల్లి దానికి ఆహార నిశలు కృషి చేసినాం. ఆడ ఎడ్దిక్కు చూసినా మా రోటరీ వీలు కనబడుతుంది, ఒక పదవి కనబడుతుంది, బాత్రూమ్ కట్టించినాం దాతలతోటి. మొత్తం మేము పెట్టుకున్నాం, దాతల సహకారం. అంటే దీనికోసం మాకు దాతల సహకారం కూడా చాలా ఉంటుంది. అట్లనే మంచినీళ్ళు ఇలా ఫిల్టర్ నీళ్ళు తాగుతారు. మోతే డాక్టర్ జగన్ వెళ్ళారు సార్ అని మా సురేంద్ర అన్న అన్నయ్య గారు వారి బావ అక్కడ సర్పంచ్ గారు అన్న అమెరికా నుండి పెద్ద డాక్టరు నాని ఫౌండేషన్ తోటి ఫస్ట్ వాటర్ ప్లాంట్ పెట్టించిన ఘనత అది రోటరీ ఆపిదే. ఇప్పుడు అట్లాంటి 6 సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ విత్ రివర్స్ ఆస్మోసిస్ అంటే శుద్ధమైన నీరు పెట్టరు. మన అదే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. మరి ఇవన్నీ అవకాశం ఇస్తున్న నాతోటి సభ్యులకు మరి పేషెంట్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తే ఎందుకంటే ఎస్పీ గారు చేస్తా అంటున్నారు. ఆ క్యాంప్లోకి ఇప్పుడే మా మిత్రుడు మంచాల కృష్ణ గారు చెప్పారు. గతంలో కూడా పోలీస్ చేసిన ఎన్నో క్యాంపులలో మా రోటరీ క్లబ్, ఐఎంఏ, డాక్టర్స్ అందరం కూడా పాల్గొన్నాం. మీరు చేసే క్యాంపులో కూడా డెఫినెట్లీ మీ విల్ అందరూ సహకారంగా ఉంటుంది. ఇప్పుడు కృష్ణ గారు చెప్పారు. ప్రస్తుతానికి అందరూ ఒక 2 నిమిషాలు మాట్లాడు, మీరు బిజీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చేస్తారు. అండర్స్టాండ్. సో ఎస్పీ గారిని seniors who have been working here for social cause. हिंदी में बोलिए, हिंदी में बोलिए, हिंदी में सब कुछ बोलना है। हिंदी में यहाँ पर उपस्थित रोटरी क्लब के मेंबर्स, सदस्य, डॉक्टर संजय गारू, सत्यम जी एंड अदर्स, और आप सभी जिन लोगों ने रोटरी क्लब के द्वारा ये नेत्र शिविर को अटेंड किया, यहाँ पे इसका फायदा उठाया, मैं आप सभी लोगों को धन्यवाद कहता हूँ। सर, आपने हमको यहाँ पे बुलाया। रोटरी क्लब जैसा कि डॉक्टर संजय गारू ने अभी बताया कि बहुत सारे कार्य कर रहे हैं और सोशल कॉज के लिए, समाज सेवा के लिए जगतियाल में पूरे डिस्ट्रिक्ट में उनके कार्य बहुत सराहनीय है। और मैं रोटरी क्लब से रिक्वेस्ट करता हूं कि आप ऐसे कार्य आगे भी करते रहे और पुलिस के साथ भी थोड़ा मिलकर और हम कार्य करेंगे। हम बहुत जल्द ब्लड डोनेशन कैंप लगाएंगे जिसमें पुलिस पर्सनल मैं स्वयं अपने आप ब्लड डोनेशन करूंगा, जो कि हमारे लोगों के लिए, जगतियाल के लोगों के लिए कभी भी किसी भी सिचुएशन में कभी भी काम आ सके। आप लोगों ने 20 नेत्र के जो ऑपरेशन किए यहाँ पर, सक्सेसफुल ऑपरेशन है, उनको किया, ये कार्य भी बहुत सराहनीय है। और मैं यही कहूँगा कि आप ऐसे कार्य फिर फ्यूचर में, भविष्य में भी करते रहें और यहाँ के लोगों को ज़्यादा से ज़्यादा सेवा देते रहें। मैं कुछ समय के अभाव में ज़्यादा नहीं कह पाऊँगा, बट यही कहूँगा कि इस तरीके के कार्य से समाज को काफ़ी फायदा मिलता है और हमारे समाज में ऑपरेशन से ज़्यादा अवेयरनेस की कमी है। नेत्र से रिलेटेड जितने भी विषय है उसमें काफ़ी कम अवेयरनेस है, जागरूकता कम है, लोगों को मालूम नहीं रहता। अगर आंख में थोड़ी प्रॉब्लम होगी तो सोचते हैं कि धीरे धीरे ठीक हो जाएगी, करेंगे, तब तक सिचुएशन थोड़ी ख़राब हो जाती है और फिर बाद में इतनी दिक्कत होती है कि ऑपरेशन के लिए जाना पड़ता है। तो हम आगे से रोटरी क्लब को एक और रिक्वेस्ट करेंगे कि इसके लिए जागरूकता के लिए कुछ कैंपेन की जाए, जिसमें हम लोग भी आपके साथ में रहेंगे, पुलिस डिपार्टमेंट भी आपके साथ में रहेगा। गांव में कैंप, जागरूकता कैंप और मेडिकल कैंप दोनों लगाने के लिए हम मिलकर साथ में कार्य करेंगे। हम आप लोगों को पुलिस की तरफ से और हर तरह की सहायता प्रदान करेंगे। फ्यूचर में भी आप ऐसे कार्य करते रहें, हम आपको शुभकामनाएं देते हैं। मुझे यहाँ पर आमंत्रित करने के लिए मैं आपका धन्यवाद कहता हूँ। थैंक यू वेरी मच। చేసిన గౌరవనీయ డైనమిక్ అండ్ ఎనర్జీ ఎస్పీ శ్రీధర్ గారికి మరియు
ఈ ఆపరేషన్ దిగ్విజయంగా చేసుకుంటూ వెళ్ళి ప్రయత్నం చేస్తున్న డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మరియు ఆపరేషన్ చేసుకున్న పేషెంట్స్కు వారి బంధువులకు అందరికీ చేసిన మా రొటేరియన్స్ ఆఫీస్ సంస్థలకు అందరికీ పత్రికా విలేకరులకు మీడియా సిబ్బందికి నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వచ్చిందా అమ్మానికి ఎవరు వచ్చిందా కొంచెం జరగాలి. పేషెంట్ నిలబెట్టి కట్టాలి.